Hey guys, welcome back to our channel 3 Rocks. You're back with yet another video. Om Namah Shivaya. Mata Bhoti Bhikshaan Devi. Mata Bhoti Bhikshaan Devi. Mata Bhoti Bhikshaan Devi. Mata Bhoti Bhikshaan Devi. త్రిమూర్తులలో పరమశివుడు ఒకడు. ఆయన కైలాసానికి అధిపతి. ఈయనను శంకరుడు, లయకారకుడు, త్రినేత్రుడు, అర్ధనారీశ్వరుడు ఇలా ఎన్నో రకాల పేర్లతో కొలవబడ్డాడు. మరి శివుడు భిక్షాటన ఎందుకు చేశాడు, మరి ఆ సంఘటన ఎప్పుడు జరిగిందనే విషయం గురించి ఇప్పుడు మీకోసం. సతీదేవి తన తండ్రి చేస్తున్న దక్ష యజ్ఞానికి వెళ్ళగా అక్కడ తన భర్త అయిన శివుడికి అవమానం జరగగా ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి ఆత్మహత్య చేసుకుని మరణిస్తుంది. ఆ తర్వాత ఆమె పర్వతరాజు కూతురు పార్వతీదేవిగా జన్మిస్తుంది. పెరిగి పెద్దగైన పార్వతీదేవి శివుణ్ణి తప్ప ఇంకెవరిని చేసుకోనని పట్టుపడుతుంది. ఒకరోజు శివుడు హిమాలయంలో తపస్సు చేస్తూ ఉండగా ఆ విషయం నారదుడు చెప్పగా పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి శివుణ్ణి ఆరాధించసాగింది. ఆ సమయంలోనే మన్మధుడు బాణం వేసి శివుడికి తపోభంగం కలిగించాడు. అప్పుడు శివుడు ఆగ్రహించి మూడో కంటిని తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. ఇలా శివుడు మన్మధుడిని అంతం చేసి ఎటో వెళ్లిపోగా పార్వతీదేవి శివుడి జాడ కోసం వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతున్న పార్వతీదేవిని నారదుడు చూసి శివుడు భిక్షాటనతో దేశ సంచారం చేస్తున్నాడు, నువ్వు కాశీకి వెళ్ళి అక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి అన్నదానం చేస్తూ ఉండు, ఏదో ఒకరోజు శివుడు తప్పకుండా కనిపిస్తాడని నారదుడు చెప్పడంతో ఆమె కాశీకి వెళ్తుంది. కాశీకి వచ్చిన పార్వతీదేవి అక్కడికి వచ్చిన భక్తులకి అన్నదానం చేస్తుండటంతో ఆమెను అన్నపూర్ణాదేవి అని పిలుస్తుండేవారు. ఒకరోజు సాక్షాత్తు శివుడే వచ్చి పార్వతీదేవి దగ్గర భిక్షం వేయమని ప్రార్థిస్తాడు. ఆమె భిక్షం వేస్తుండగా ఆమె స్పర్శతో వచ్చింది సతీదేవి అని, ఆమె ఇలా అన్నపూర్ణేశ్వరి దేవిగా వచ్చిందని గ్రహిస్తాడు శివుడు. కాశీ అన్నపూర్ణేశ్వరి ఇలా శివుడికి భిక్షం వేసిన సందర్భం వచ్చింది. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరి దేవిగా కాశీలో నివసిస్తుందని పురాణం చెబుతుంది. ఇంటికొచ్చిన శివస్వాములలో కూడా శివుడుంటాడని, భిక్షం వేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణేశ్వరి దేవిగా మనస్ఫూర్తిగా వెయ్యాలి. ఏ రూపంలో శివుడు వస్తాడో మనెవ్వరికీ తెలీదు. వచ్చిన శివభక్తులలో ఏ ఒక్కరిలోనూ కూడా శివుడు ఉండొచ్చు. భిక్షాటకొచ్చిన శివస్వాములకు బియ్యం కానీ, పప్పు దినుసులు కానీ, పండ్లు, కూరగాయలు ఇలా రకరకాలు ఏవన్నా భిక్షాటనలో వేయొచ్చు. మనకు తోచినంత శివస్వాములకు భిక్షం వేయడం వలన వాళ్ళకే కాదు మనకు కూడా చాలా మంచి జరుగుతుంది. ఇంటికొచ్చిన శివస్వాములను ఉట్టి చేతులతో పంపించకుండా ఒక పిడికడు బియ్యం వేసినా కూడా పుణ్యమే వస్తుంది. మనం చేసే అన్ని దానాల్లో కూడా అన్నదానం చాలా గొప్పది. మనకున్న కష్టాలను, బాధలను, చేసిన పాపాలన్నీ కూడా ఈ భిక్షాటన ద్వారా శివుడని తీసుకెళ్ళిపోతాడని నమ్మిక. మనం ఇలా భిక్షం వేయడం వలన ఒక్క పూట శివస్వాములైన కడుపు నిండా భోజనం పెట్టిన వాళ్ళు అవుతాం. భిక్షాటనకు వచ్చిన శివస్వాములను ఏ ఒక్కరిని కూడా వెనక్కి పంపకండి. మీ ఇంట్లో ఉన్న 2 ఫలాలైనా పెట్టి పంపించండి. మన ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది పెట్టి పంపించవచ్చు. మనం భిక్షం వేస్తున్న శివస్వాములకు బియ్యం అనేది దానం చేస్తున్నప్పుడు చాటలో మాత్రమే వేయండి. అది పురాణం నుంచి వచ్చిన సంప్రదాయం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనం తినే ప్రతి మెతుకు మీద కూడా పరమశివుడు రాసి పెట్టుంటాడు. మనం శివస్వాములకి ఇలా బియ్యం వేసిన తర్వాత వాళ్ళ చేత కూడా 5 పిడికళ్ళు వేపించుకోండి. ఆ బియ్యంని కూడా మనం ఇంట్లో వండుకునే బియ్యంలో కలుపుకోండి. అప్పుడే మనకి అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ కూడా శివస్వాములకు పాదయాత్రకు వెళ్ళినప్పుడు వండుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ వీడియో చూస్తున్న అందరికి కూడా పుణ్యం రావాలని, మంచి జరగాలని కోరుకుంటున్నాను. శివభక్తులందరికీ కూడా 24వ ద్వాదశ జ్యోతిర్లింగ శివ పూజ మహోత్సవానికి ఆహ్వానం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క భక్తులు కూడా శివ పూజకి రావవలసిందిగా కోరుతున్నాను. పడి పూజ కూడా 12th February 2025 10 AM నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే శివరాత్రి ఉత్సవాలు కూడా ఉన్నాయి. దానికి కూడా మీ అందరూ తప్పకుండా అటెండ్ అవ్వండి. లొకేషన్ వచ్చేసి
హెచ్ఎల్ కాలనీ, నల్లగుట్ట. లొకేషన్ అడ్రస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, చెక్ చేయండి. ఓం నమః శివాయ. 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 ఓం మహారారా. అప్కమింగ్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ దాట్ వీడియోస్. If you like this video, don't forget to like, share, comment and subscribe to channel 3 Rocks, and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.